హాయ్ అండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి మామిడి తోటనైతే తీసుకురావడం జరిగింది. మీరు చూస్తున్న ఈ మామిడి తోట విస్తీర్ణం వచ్చేసరికి 5 ఎకరాల 50 సెంట్లు అండి. ఈ మామిడి తోట వయసు సుమారుగా ఒక 8 సంవత్సరాలు ఉండవచ్చు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విత్ మ్యాప్ అండి. బిట్ షేప్ ఎలా ఉంటుందో అనేదానికి కూడా నేను మ్యాప్ అయితే వీడియోలో మెన్షన్ చేస్తూ ఉన్నాను. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ తిరువురు అండి. విజయవాడ నుంచి సుమారుగా మనకు ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉండవచ్చు. నేషనల్ హైవే నుంచి లోపలికి సుమారుగా మనకు ఒక 4 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. అది కూడాను కంప్లీట్గా తార్ రోడ్ అనమాట. అక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ మాత్రమే మనకు మట్టి రోడ్ అయితే ఉంటుంది. ఈ బిట్టికి 2 వైపులు కూడాను మట్టి రోడ్ అనేది ఉంటుందండి. మీకు మ్యాప్ పెడతానని చెప్పాను కదా, ఆ మ్యాప్లో ఆ రోడ్డు కూడా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. బిట్ అయితే ఆల్మోస్ట్ 4 పలకలు సమానంగా ఉంటుందండి. ఈ మామిడి తోటలో మామిడి వెరైటీ వచ్చేసరికి ఒక వరుస కలెక్టర్ అండి, మరొక వరుస బంగినపల్లి అనమాట. ఈ విధంగా 2 రకాలుగా మామిడి తోటనైతే వేయటం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది 2 అంగుళాల బోర్ అండి. ఈ బోర్ చుట్టూ కాస్త చెత్త అయితే పెరిగింది. ఇది రన్నింగ్ బోర్ అనమాట. 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి. ఈ బోర్ నుంచి చేను మొత్తానికి పైప్ లైన్ అయితే వేసారండి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ డమ్మి తీసుకుంటే చేను మొత్తానికి వాటర్ అయితే వస్తుంది. ఈ బిట్ వచ్చేసరికి తిరువురు నుంచి సుమారుగా ఒక 10 కిలోమీటర్లు ఉంటుందండి. విజయవాడ నుంచి సుమారుగా మనకు ఒక 68-70 కిలోమీటర్లు అయితే రావచ్చు. ఇటు నూజివీడు నుంచి చూసుకుంటే ఒక 40-45 km అయితే ఉంటుందండి. తార్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. 100 మీటర్స్ మాత్రమే. 2 వైపులా మట్టి రోడ్ అయితే ఉంటుందని చెప్పాను కదా, అది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. సాయిల్ అయితే రెడ్ సాయిల్ అండి. సాయిల్ అయితే చాలా బాగుంటుంది. ఈ ల్యాండ్ అయితే పక్కా జిరాయితీ ల్యాండ్ అండి. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. బిట్ అయితే 4 పలకలుగా ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ పైన మ్యాప్ అయితే పెట్టాను చూడండి. ఈ విధంగా బిట్ ఉంటుంది. ఈ మార్క్ చేసాం కదా బాణం గుర్తు, అవి 2 వైపుల రోడ్లు అండి. ఈ విధంగా 2 వైపుల రోడ్ అయితే ఉంటుంది. బిట్ అయితే చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఓనర్స్ అనమాట. ఇక రేటు విషయానికి వస్తే ఎకరం 30 లక్షలు అయితే చెప్తూ ఉన్నారండి. కూర్చొని మాట్లాడదామని చెప్పేసి అన్నారు. ఈ 30 లక్షలు అయితే ఫైనల్ కాదండి, నెగోషియేషన్ అయితే ఉంటుంది. తోట అయితే లేత మామిడి మొక్కలు కాబట్టి లైఫ్ అయితే ఉంటుందండి. మనం 30-40 ఇయర్స్ వరకు మనం తోటనైతే మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో ఎంటీ ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి నియర్ బై 25 అయితే ఉంటుందండి. కాబట్టి మంచి ప్రైస్కే బిట్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ని అయితే సంప్రదించగలరు. ఎవరైనా భూములు అమ్మాలన్నా కొనాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించగలరండి. కేఎంఆర్ రియల్ ఎస్టేట్. మా నెంబర్ వచ్చేసరికి 6300370084 అండి. తార్ రోడ్ నుంచి కేవలం ఒక 100 నుంచి 200 మీటర్లు మాత్రమే ఉంటుంది. బిట్ అయితే మంచి బిట్ అండి. సాయిల్ అయితే చాలా చక్కగా రెడ్ సాయిల్ అనమాట. ఒకే లెవెల్లో సమానంగా ఉంటుంది బిట్ అయితే. ఈ బిట్టు ఊరి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఊర్లో ఉన్న ఫీల్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఫామ్ హౌస్ లాగా ప్లాన్ చేసుకున్నా కూడా ఈ బిట్ అయితే తీసుకో.